దాని మీద ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒకసారి శివరామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శివరామ్ ప్రసాద్ గారు, ఏంటి ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ఎన్డీఏ అలయన్స్ పార్టీస్ అండ్ రాహుల్ గాంధీ అనే అనుమానాన్ని జాతీయ మీడియా వ్యక్తం చేస్తుంది. అది దానికి ఊతం ఇచ్చింది కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చేసిన ప్రస్తావన. ఇది ఎక్కడ తెలుగు మీడియా ఏం మాట్లాడలేదు దీని మీద. నమస్తే అండి. చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఒకటి, మీడియా కూడా గాలిలో నుంచి విభూతి చేద్దామని ట్రై చేస్తాను. ఇక్కడ మనం చూస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో కూడా అసలు బిల్లు గురించి వీటి గురించి వదిలేసి ఈ 16 ఎవరు, ఈ 16 ఎవరు, ఆయనకి ఎందుకు ఈ 16 ఎవరైతే ఆ బాధ ఏదో ఎన్డీఏ పడుతుంది కదా, 16 ఎవరు అనేది ఆయన ఏం చేయక్కర్లేదు కదా. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎంత తగ్గింది అనేది చూసుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీకి యూపీఏలో వాళ్ళ అలయన్స్లో ఇప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టే 12 మంది ఆబ్సెంట్ అయ్యారు. 12 మంది ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు అనేది ఆయన సమాధానం చెప్పాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే యూపీఏలో తేడాలు వచ్చినాయి. ఇందాక మన ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వటానికి సిద్ధమైన సమయంలో రాహుల్ గాంధీ గారు చేశారు. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి 7 మంది ఎంపీలు గైరాజయ్యారు. ఐ డోంట్ థింక్ సో అండి. రాహుల్ గాంధీ ఇన్ఫ్లుయెన్స్ చేయంత బలహీనమైన పార్టీగా తృణమూల్ లేదు. అంటే ఏదో ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం చేద్దాం అనే ఏదైనా ఒక అండర్స్టాండింగ్ పెట్టుకున్నారేమో, ఎలక్షన్ టైంలో వద్దు అనే ఉద్దేశంతో ఏదన్నా ఒప్పించారేమో. దాని నుంచి తప్పించుకోవటం కోసం రాహుల్ గాంధీ గారు ఈ 16 అంటున్నారని నా ఉద్దేశం. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. యూపీఏలో ఉన్న విభేదాలని, యూపీఏలో ఉన్న తేడాలని అక్కడ గైర్హాజరు నుంచి జనం దృష్టి మరలించడం కోసం ఇక్కడ ఎన్డీఏలో తేడా వచ్చిందన్నది ఇక్కడ ఒక ఇది. దాన్ని మన వైఎస్ఆర్సీపీ సహజంగా పట్టుకుంటారు. 16 ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ట్రోల్ చేశారు. సరే, మన లోకల్ మీడియాలో కూడా ఒకటి ఇక్కడ ఒకటి ఆలోచించండి. దీంట్లో 2 మినిస్టర్స్ ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఒక ఆయన ప్యానల్ స్పీకర్, ముగ్గురు. ఒకవేళ అట్ట చూసుకున్న 16 అయితే వాళ్ళ ముగ్గురు కూడా ఓటేనట్ట. అది కాదు కదా. ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా మీకు 292కి 298 వచ్చినాయి. మరి అటువంటప్పుడు ఒకవేళ వీళ్ళు చెప్పినట్టే లెక్కేసుకుంటే వైఎస్ఆర్సీపీ వేయలేదని ఎందుకు అనుకోకూడదు? వైఎస్ఆర్సీపీ బయటకు అట్లా చెప్పి ఈ విధంగా వేయలేదని ఎందుకు అనుకోకూడదు? అట్లా కాదు కదా, వాళ్ళు వేసి ఉంటారు. కాబట్టి బహుశా దేశంలో మనదొక్క ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అనుకుంటా రాష్ట్రం, ఏది పాలకపక్షం ఏది విపక్షం తెలియదు, ఇద్దరు సమర్థిస్తూ మాట్లాడారు. అందరూ ఒక సామెత తెలుగులో, తులసిరెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి చెందిన సామెతే, వారికి కూడా తెలుసు. కొత్తగా మతం పూసుకున్నాడు ఒళ్ళంత నామాలు పెట్టుకున్నాడని. అలా వైఎస్ఆర్సీపీ ఎక్కువ స్వామి భక్తి ప్రకటించారు. వీళ్ళకి కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఏదో ఒక కాజ్ కావాలి చూపించడానికి. అంటే ఆ కాజ్ కూడా ఎట్లాగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒక ధైర్యం కలపాలంటే ఎన్డీఏలో విభేదాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మధ్యలో విభేదాలు వచ్చినాయి. ఇంటర్నల్గా పైకి అట్లా కనపడినా సరే ఎక్కడో బ్యాక్ స్టాబింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లేకపోతే ఈయన ఇన్ఫ్లుయెన్స్ని నిలబెట్టుకోవడం కోసం ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారని జనంలో తీసుకెళ్లాలని ప్రయత్నం. కానీ మనకు క్లియర్ కనపడుతుంది, అండర్స్టాండింగ్ బాగుంది, ఎక్కడ ఏది తేడా లేదు. అలాగే ఇప్పుడు జనసేనకు సంబంధించి 2 ఉన్నారు, మరి బీజేపీకి సంబంధించి 3 ఎంపీలు ఉన్నారు. ఇవాళ ఇక్కడ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ కూడా ఏది అలయన్స్ గవర్నమెంటే కదా. దాన్ని ఆ విధంగా చేస్తారని ఎవరు అనుకోరు. కాకపోతే వైఎస్ఆర్సీపీకి సర్వేలో కూడా ఈ మధ్యన వచ్చిందని చెప్తున్నారు. ఏమనంటే ఈ అలయన్స్ యాజిటీస్గా ఉంటే మాత్రం గెలుపు వాళ్ళదే. సో అలయన్స్ని బ్రేక్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగమే వీళ్ళు అంటారు. అంటే రాహుల్ గాంధీ గారు అక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ట్రై చేసిన దాన్ని వీళ్ళు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో తేడా వచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సమయంలో 14 ఓట్లు తేడా వచ్చినాయి. ఇది తగ్గినాయి. 278 ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో వస్తే ఎగరెస్ట్ గా 211 వచ్చినాయి. కానీ అది తేడా వచ్చిందని మరి తర్వాత స్లిప్స్ పెట్టి చేశారు, 298 వచ్చినాయి. ఇక్కడ మనం అనవసరమైన డిస్కషన్ తప్ప
తేడా ఎక్కడ ఉంది? ఆ అనవసరమైన డిస్కషన్కి నాంది పలికింది రాహుల్ గాంధీ గారు అయితే, ఆయన నేషనల్ అపోజిషన్ లీడర్గా దేని మీద ప్రయత్నం చేయాలో, దేని మీద ఇప్పుడు అంత ఇంపార్టెంట్ మహిళా బిల్లు, అంత ఇంపార్టెంట్గా ఉన్న డీలిమిటేషన్ బిల్లు, ఈ 2 బిల్స్ మీద ఉంటే దాన్ని వదిలేసి అక్కడ ఏదో క్రాస్ ఓటింగ్ జరిగింది, హూ ఈస్ దిస్ 16, ఎవరి 16 అంటే ఏంటి అసలు? అన్న అర్థం ఉందా? ఆయన హోదాకి తగినట్టుగా ఆయన ప్రవర్తించినట్టు లెక్క. అక్కడ మీరు మహిళా రిజర్వేషన్కి గతంలోనే యూపీఏలో ఉన్నప్పుడు, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఆర్జేడీ తర్వాత ఎస్పీ వీళ్ళిద్దరూ వ్యతిరేకించడం వలన ఆ రోజు మీరు పెట్టిన బిల్లు వెనక్కి తీసుకున్నారు, చించేశారు కదండి ఆర్జేడీ, చించి ఫ్లోర్ లో స్పీకర్ మీద విసిరేసి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ అదే సమాజ్వాదీ పార్టీ. ఇప్పుడు ఇక్కడ ఒక్కడ చూడండి, కేసీ వేణుగోపాల్ గారు ఆఫర్ ఇచ్చాడు ఏమని, 50% రిజర్వేషన్కి మీరు అన్నారు కాదప్ప, నోటితో చెప్తున్నారు, బిల్లో పెట్టలా. బిల్లో 50% ఇది 50% ఎన్హాన్స్ చేస్తాం సీట్లు అని చెప్పి ఏ స్టేట్కి ఎంత పెరుగుతుందో బిల్లులో క్లియర్గా పెడితే మేము సపోర్ట్ ఇస్తామని అన్నప్పుడు వెంటనే అమిత్ షా గారు అన్నాడు, 1 గంట టైం ఇవ్వండి బిల్లు మార్చి తీసుకొస్తామని. ఎక్కడ బిల్లు మారుతుందో అది. ఈలోపే అఖిలేష్ యాదవ్ గారు కల్పించుకుని మీరు ఇప్పుడు మహిళా ప్రైమ్ మినిస్టర్ చేస్తానని నేను ఒప్పుకోను, ఈ బిల్లుకి సపోర్ట్ చేయట్లేదు అన్నాడు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ కూడా ఆయన ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఈ బిల్లు పాస్ కాకపోవటానికి, మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ కాకపోవటానికి సమాజ్వాదీ పార్టీ పూర్తిగా కారణం. వాళ్ళ యొక్క ఏదంటే ఇదంతా మేల్ డామినేషన్, మేల్ యుగో, అది వాళ్ళలో పూర్తిగా ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆఫర్ చేశాడు, ఇమీడియట్ 543 సీట్లకి మీరు 33% అప్లై చేయండి, మేము ఒప్పుకున్నాం. నిజంగా కనుక ఆ బిల్లు పెడితే వీళ్ళు ఎవరు ఒప్పుకోరు, ప్రశ్న లేదు. 2023లో బిల్లు పాస్ అయింది. ఇప్పుడు మనం తీసుకొచ్చింది 2023లో పాస్ అయిన బిల్లు మాత్రమే మనం తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా నేను అడుగుతున్నా, ఆంజనేయ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు సమాధానం చెప్పాలి. 2023లో మీరు పాస్ చేసిన బిల్లుకు సంబంధించిన నోటిఫికేషన్ మొన్నటికి మన ఆదరాబాదరాగా ఇవ్వాల్సిన నెసిటీ ఆ ఉత్తరాది ముద్ర తొలగించుకోవటానికి ఈ గ్లామరస్ లీడర్స్ని, స్టార్స్ని, వాళ్ళ ప్రాంతీయ పార్టీని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఆలంబనంగా చేసుకొని విస్తరించడానికి దక్షిణాదికి. ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీకి యాక్సెప్టెన్స్ రేటు బాగా తక్కువ లేదని నేను అంటలేదు ఆంజనేయ రెడ్డి గారు, యాక్సెప్టెన్స్ రేటు బాగా తక్కువ. వాళ్ళ ఆ పార్టీ మీద ఉన్న ఒక ముద్ర కావచ్చు, లేకపోతే ఆ పార్టీ మీద ఇక్కడ జరిగిన ప్రచారం కూడా కావచ్చు. సో ఈ క్రమంలో అక్కడ అన్నాడీఎంకే, అలాగే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో జనసేన, రేపొద్దున కేరళలో సురేష్ గోపితో ప్రయత్నం చేశారు, కానీ సురేష్ గోపి అంత ప్రొయాక్టివ్గా అక్కడ ఉన్నట్టు కనిపించట్లా. సో దే వాంట్ టు బ్రింగ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఈయనకున్న అగ్రెసివ్ నేచర్ పార్టీకి అక్కడ ఊతం ఇస్తుంది. ఇవాళ కాకపోతే రేపు బీజేపీ ఏదో ఓవర్ నైట్ అక్కడ అద్భుతాలు సృష్టించాలని వెళ్ళటం లేదు. వాళ్ళ పర్సంటేజ్ పెంచుకుంది, 15% ఓటింగ్ ఉంది అక్కడ, వాళ్ళు గెలవకపోవచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అక్కడ దించింది అని అనుకోవచ్చా? ఒకటి మీ ప్రశ్న సమాధానం చెప్పే ముందుగా తులసిరెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే అటువంటి నాయకులు పార్టీ లైన్ కూడా పట్టించుకోకుండా దేశ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మాట్లాడే వ్యక్తులు నిజంగా అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం మనం హర్షించాలి. తులసిరెడ్డి గారు అందరూ కూడా, ఆంజనేయ రెడ్డి గారు కూడా ప్రశంసించారు నిజంగా. ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం చూస్తే రిజర్వేషన్ విషయం ఆయన ఎప్పుడు లెక్కలతోనే మాట్లాడతారు, అది చాలా గొప్ప విషయం. అటువంటి నాయకులు ఇంకా రావాలి, ఇటువంటి నాయకులు రాజకీయాల్లో. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు, అట్లే తులసిరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక్కటే, ఇందాక మహిళా రిజర్వేషన్ గురించి చెప్తే, ఇప్పుడు 2023లో పెట్టిన నారీ శక్తి మందన అధినియం, ఆ బిల్లు ఏముందంటే అది ఎప్పుడు అమలు చేస్తారంటే 2026 అది మన జనాభా లెక్కలు అయిన తర్వాత, డీలిమిటేషన్ అయిన తర్వాత దాన్ని అప్లై చేయాలని దాంట్లో కండిషన్. సో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే తప్ప ఆ బిల్లు దీనికి ఏది మనకి యూసేజ్ లోకి రాదు, శాంక్టిటీ రాదు. కాబట్టి అక్కడ కండిషన్ ఉంది. ఉన్నప్పుడు ఏంటంటే దాని గురించి పెట్టారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, నిజంగా ప్రభుత్వానికి ఇందాక ఆయన అన్నారు ఇద్దరికి ఉందా లేదా, ఏది అసలు ఆ ఉద్దేశం ఉందా లేదా. ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా కొంత దాంట్లో గెయిన్ అవటానికి
ఏది మొన్న ఈ ఎలక్షన్లో గెయిన్ అవడానికి ప్రయత్నించడానికి కనపడుతుంది తప్ప ఆ రోజు అడిగారు ఖర్గే గారు ఏమనంటే ఈ ఎలక్షన్ అయ్యే వరకు దాన్ని పోస్ట్ పోన్ చేయండి, మాట్లాడి మనం ఏకగ్రీవంగా అవటానికి ట్రై చేద్దామని చెప్పి ఆఫర్ ఇచ్చారు. కానీ హడావిడిగా పెడతాం వలన ఈ విధంగా జరిగింది తప్ప ఒకవేళ అదే విధంగా ఎలక్షన్ అయ్యే వరకు కనుక పెట్టి అయిపోయిన తర్వాత మీ మాట మేము గౌరవిస్తున్నాం, ఎన్నిక అయిన తర్వాత మాట్లాడదాం, మీరు దీన్ని సపోర్ట్ చేయండి అని చెప్పి అయితే అయ్యేదేమో. అది కూడా నెక్స్ట్ టైం అవుతుందని అనుకుంటున్నాం. ఇది అయిన తర్వాత ఒక 2-3 నెలల్లో మళ్ళా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు 2 అవ్వాలని కోరుకున్నాం. సార్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఇప్పుడు బీజేపీ ఒక విధంగా సౌత్లో చూసుకుంటే వాళ్ళ కొన్ని వాళ్ళ సొంత తప్పిదాల వల్లనే వెనక్కి వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో చూశారు ఒక నాయకత్వం బాగా గ్రో అవుతున్న టైంలో నాయకులను మార్చటం, అలాగే తమిళనాడులో కూడా మీకు ఎవరైతే గట్టిగా నాయకత్వాన్ని ఇస్తున్నారో వాళ్ళని మార్చటం, దాని మూలన కూడా పార్టీ నష్టపోయింది. మీకు ఒకటే ఉదాహరణ, వాజ్పేయి గారు ఉన్నప్పుడు 4 సీట్లు గెలిచారు, ఎంపీ సీట్లు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నిజంగా చాలా మంది ఆశ్చర్యపోయారు. అంటే ఓటింగ్ ఉన్నది వాళ్ళకి ఉంది, కాకపోతే ఏంటంటే నడిపే సరైన నాయకత్వం లేదు. మీరు అన్నట్టు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆయన కూడా రాజకీయాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఈ రాజకీయం వేరు, అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు వేరు. గవర్నెన్స్ రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఎక్కడ ఏదన్నా గొడవలు జరుగుతున్నప్పుడో లేకపోతే ఇంకేదో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఆయన గవర్నెన్స్ లో తనకు సంబంధించిన మంత్రిత్వ శాఖలో ఎంత గొప్పగా పనిచేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా కనపడుతుంది. కాకపోతే కొద్దిగా ఆయనకి ఏదో ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టున్నాయి. అట్లా కూడా కొద్దిగా జాగ్రత్త పడి పెరగటం అవసరం. బీజేపీ కూడా మీకు ఎవరి సహాయం లేకుండా సౌత్ లో పెరగటం అనేది కష్టం. కాబట్టి వేరే పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లేదు అనుకుంటే కర్ణాటకలో స్ట్రాంగ్ అయ్యారు. కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ ఏది బీజేపీ అనేది నువ్వు నేను అన్నట్టు ఉంది. తెలంగాణలో కూడా దాదాపు అదే విధంగా వచ్చిన దాన్ని ఎక్కడేదో వ్యూహంలో లోపం మూలన మళ్ళా కొద్దిగా వెనక్కి వెళ్ళారు, చాలా వెనక్కి వెళ్ళారు. అలాగే ఇప్పుడు కేరళ తీసుకుంటే ఒక కార్పొరేషన్ గెలిచారుగా మొన్న కేరళలో, తమిళనాడులో కూడా ఇప్పుడు అన్నా డిఎంకే సపోర్ట్ తో స్ట్రాంగ్ ఒక మంచి అపోజిషన్ గానే ఉంది. అక్కడ కూడా వీళ్ళ ఇది డిఎంకే ఇంటిగ్రేట్ చేసే ఒక లీడర్ కావాలి వాళ్ళకి, అది పవన్ కళ్యాణ్ గారు చేయగలడు. ఎందుకంటే ఈయనకి తమిళ వచ్చు, తెలుగు వచ్చు. ముందు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ అవడానికి ట్రై చేయాలి. మీరు ఏ భవనం కట్టాలన్నా ముందు పునాది స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన పార్టీకి పునాది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముందు స్ట్రాంగ్ అయితే తర్వాత మిగిలినట్లు కూడా విస్తరించవచ్చు. అంటే ఇప్పుడు పార్టీ పెట్టకూడదని కాదు, దాని మీద ఏంటంటే మిగిలిన రాష్ట్రాల్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ 2 రాష్ట్రాల్లో బలపడితే అప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా వ్యాపించడానికి, మిగిలిన చోట్ల కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇక మీరు ఉత్తరాది అంటారా, అసలు దక్షిణాది వాళ్ళకి ఉత్తరాది అనేది యాక్సెప్టెన్స్ ఉండదండి. మనకి మెయిన్ కారణం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎందుకంటే హిందీ వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ నాయకుల కన్నా, ఆంధ్ర ఏరియా కన్నా తెలంగాణ నాయకులు ఎందుకు సక్సెస్ అయ్యారు ఢిల్లీలో అంటే ప్రతి వాళ్ళకి హిందీ వచ్చు కాబట్టి. హిందీ రాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడితే సక్సెస్ అవడం కష్టం నార్త్ ఇండియాలో. అది ఆ ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాబట్టి అది అంత తేలిగ్గా యాక్సెప్టెన్స్ రాదు. అంత గొప్ప లీడర్ గా ఎమర్జ్ అయ్యే నాయకుడు ఇవాళ ఎవరో కనపడతల సౌత్ లో. సో అవతారం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే గుజరాత్ నుంచి వెళ్ళినాయి, న్యాయంగా అయితే హిందీ బెల్ట్ కాదు, వాళ్ళు గుజరాత్ నుంచి వెళ్ళిన పార్ట్ ఆఫ్ ది కంట్రీ. కాకపోతే ఏంటంటే పార్టీ బలం, అది బీజేపీ బలం, అట్లాగా ఇది వస్తుంది కాబట్టి. కానీ ఏదో మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. ఎందుకంటే వ్యాపించాలి, విస్తరించాలి. మన తెలుగు వాడు ఒక తెలుగు నాయకుడు తెలుగు నాడు నుంచి వెళ్ళినాళ్ళు సౌత్ ఇండియా మొత్తం పార్టీ పెట్టి
ఒక విస్తరించితే మంచి విషయమే. రైట్. డాక్టర్ తులసిరెడ్డి గారు మీరేమంటారు? ఎన్టీఆర్ గనక బ్రతికి ఉండి ఉంటే భారతదేశం రూపుదిద్దుకునేదేమో ఆయన